ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు పేరు తెలియని వారు ఉండరు. వారిని నేను ప్రజాశాంతి పార్టీలో చేరమని గత ఎలక్షన్ ముందు ఆహ్వానించాను. మునుగోడలో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ తరఫున పోటీ చేస్తే మీరు ఓడిపోతారన్నాను, ఓడిపోయారు. మరలా ఆయన కాంగ్రెస్ లో చేరి పోటీ చేయడం చాలా విచారకరం. ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములు, ఒక ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్, ఒక ఆయన హోంమంత్రి క్యాండిడేట్. రేవంత్ రెడ్డి కంటే కనీసం 100 రెట్లు సీనియర్స్. కాంగ్రెస్ లో పుట్టి కాంగ్రెస్ లో పెరిగారు, కానీ అభివృద్ధి మాత్రం జీరో. ఎందుకు అభివృద్ధి జరగట్లేదు మనం ఆలోచిద్దాం. ఖజానాలో డబ్బు లేదు. ధనమైన రాష్ట్రం తెలంగాణ 2014లో ఇండియాకి 1,50,000 కోట్లు మిగిలి ఉంది రాష్ట్రానికి డబ్బు. అలాంటిది ఇప్పుడు 7 లక్షల కోట్లు కేసీఆర్ కేటీఆర్ కుటుంబ అవినీతిని బట్టి రేవంత్ రెడ్డి వచ్చి అందరికీ అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసి ఇప్పుడు ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది.